గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని. స్టూడెంట్స్, ఇప్పుడు దాకా మనం టెన్సెస్లో కాల్ బదల్నా, దీంట్లో ఏంటి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ మూడింటిలో మనం ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుకుంటూ, ప్రెజెంట్ టెన్స్లో అంటే వర్తమాన కాలంలో ఎగ్జామ్స్లో వేరే కాలాలలో ఇచ్చిన వాక్యాన్ని వర్తమాన కాలంలోకి ఎలా మార్చాలి అనేది తెలుసుకోవడం జరిగింది. ప్రశ్న గనక ఫ్యూచర్ టెన్స్లో అంటే భవిష్యత్ కాలంలో ఉంటే దాన్ని ఎలా మార్చాలి అని కూడా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం పాస్ట్ టెన్స్లో అంటే భూతకాలములో ప్రశ్న గనక ఉంటే పరీక్షలో దానిని ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలంలోకి ఎలా మార్చాలి అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం. క్లియర్గా, ఈజీగా, చాలా త్వరగా ఒక షార్ట్కట్ వేలో మీకోసం మొదట దానికి సంబంధించింది తెలుసుకో. చూడండి అన్న, ముఖ్యంగా మీ నుంచి నేను కోరుకునేది లైక్స్. వీడియో నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అని అనిపించినట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్లయితే, भूतकाल से वर्तमान काल में वाक्य को बदलना. పాస్ట్ టెన్స్ నుంచి ప్రెజెంట్ టెన్స్ లోకి ఇచ్చిన ప్రశ్నని మార్చాలి అంటే మొదటగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన వాక్యం అసలు పాస్ట్ టెన్స్ లో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి. నానా, ఏ వాక్యానికైనా ప్రధానం మనకి క్రియని చూసి కనుక్కోవచ్చు. వాక్యం చివరిలో సహాయక క్రియ అనేటివి రెండు ఉంటాయి. సహాయక క్రియ అంటే హెల్పింగ్ వెర్బ్ సింగిల్ లెటర్ లో ఉంటుంది, దాని ముందు క్రియ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ కనుక థా, థే, థీ అనేవి కనుక మీకు కనబడినట్లయితే ఇది పాస్ట్ టెన్స్, వేరే మాట లేదు, కన్ఫామ్. గుర్తుపెట్టుకోండి. కొన్ని సెంటెన్సెస్కి హెల్పింగ్ వెర్బ్ ఉండదు. అలాంటప్పుడు వెర్బ్ని చూసి ఇది పాస్ట్ టెన్సా కాదా అనేది మనం తెలుసుకోవాలి. మరి డైరెక్ట్గా వెర్బ్తో ఎండ్ అయి ఉంటుంది సెంటెన్స్, అంటే క్రియతో ఎండ్ అయి ఉంటుంది. ఆ క్రియ చివర యా, ఏ, ఈ అక్షరాలు మీకు కనబడినా, ఆ, ఏ, ఈ అక్షరాలు మీకు కనబడినా, ఆకి మాత్ర, ఏకి మాత్ర, ఈకి మాత్ర ఇవి మీకు కనబడిన ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉందని గుర్తించుకోండి. ఇంకోటి, ఈ వాక్యం పాస్ట్ టెన్స్ లో ఉందా లేదా అని వాక్యం మొదలులో కర్త పక్కన నే అనేది కనిపించింది అనుకోండి, అంటే కర్త అంటే ఎవరు? సబ్జెక్ట్ పక్కన నే ఉన్నా కూడా ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది అని మనం గుర్తించవచ్చు. అర్థమైందా? ఇదన్నమాట. అంటే ఇప్పుడు ఎనీహౌ పాస్ట్ టెన్స్ లో ఉన్న వాక్యాన్ని ప్రెజెంట్ టెన్స్ లోకి ఎలా మార్చాలి, ఇది మనకు చివరిగా. అలా మన నియమాల ప్రకారం వెళ్తే ఇచ్చిన ప్రశ్నలో అంటే ఇచ్చిన వాక్యంలో హెల్పింగ్ వెర్బ్ ద్వారా, సహాయక క్రియ ద్వారా వాక్యం యొక్క లింగ మనం పద్ధతి ప్రకారమే వెళ్దాం. పద్ధతి ప్రకారం వెళితే మొదటి పాయింట్ ప్రకారం లింగవచనాల్ని కనుక్కోవాలి. ఆ లింగవచనాల్లో ఫస్ట్ పాయింట్ని తీసుకొని దాని ఎగ్జాంపుల్గా తీసుకుందాం నాన్న. మనం ఫస్ట్ సెంటెన్స్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. హామిద్నే రోటీ ఖాయి. ఇక్కడ చూడండి, ఇందాక మీకు చెప్పినట్లే నేను హెల్పింగ్ వెర్బ్ లేదు. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేకపోయినా వెర్బులో లాస్ట్లో ఈ అనేది ఉంది కాబట్టి దీని ప్రకారం ఇది పాస్ట్ టెన్స్ అని మనం గుర్తించి, ఇప్పుడు వాడు ఏమడిగాడు? ప్రజెంట్ టెన్స్ లోకి మార్చమన్నాడు కదా, మారుద్దాం. హెల్పింగ్ వెర్బ్
ఇక్కడ చూడండి, క్రియ చివర ఈకి మాత్ర ఉన్నట్లయితే బాక్స్ నెంబర్ 2, బాక్స్ 1 బాక్స్ 2 నేర్చుకోమన్నాను కదా. బాక్స్ నెంబర్ 2 లింగ వచన నిర్ధారణ తాలిక, దాని ప్రకారం ఈకి మాత్ర గనక ఉంటే అది స్త్రీలింగని గుర్తించాలి. స్త్రీలింగ్ నోట్ చేసుకుందాం ఒకసారి. స్త్రీలింగ్. ఇక్కడ డాట్ లేదు కాబట్టి ఏకవచన్ అని గుర్తుపెట్టుకుందాం. పాయింట్ నెంబర్ 2 ప్రకారం క్రియ నుండి ధాతువుని కనుగొనాలి. క్రియ ఏంటి? ఖాయి. ఖాయిలో ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను, ఇది భూతకాలం అని కనుక్కోవాలంటే ఇవి ఉండాలి చివర అన్నాను కదా. వీటిని తీసేస్తే మిగిలేదే ధాతు. ఖాయిలో ఇక్కడ ఉన్న 9లో ఏముంది? ఈ ఉంది. దీన్ని తీసేసేయండి, ఏం మిగిలింది? ఖా. ఖా అనేది ధాతువుని కనుక్కోవాలి. ఓకే, ధాతువు వచ్చేసి ఖా అనేది. దీన్ని కూడా మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 3 నాన్న. పాయింట్ నెంబర్ 3, వాక్యము మొదలులో కర్త పక్కన నే గనక ఉంటే నే తీసేసి ధాతువు వరకు సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. అర్థమైందా? కర్త పక్కన నే గనక ఉంటే నే తీసేసి వాక్యం మొత్తాన్ని ధాతువు వరకు యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. రాద్దామా? హామీద్ నే తీసేయాలి. తీసేస్తున్నాం. నే తీసేసి రోటీ. ఖాయిలో ధాతువు ఏంటి? ఖా. ఖా రాసేసాం. పాయింట్ నెంబర్ 4, నే తీసేసిన తరువాత కర్తని బట్టి లింగ వచనాలను కనుగొనాలి. నే తీసేసావు నాన్న. ఎందుకు కర్తని బట్టి అని అన్నాము? నే ఉన్నప్పుడు కర్మని అనుసరించి లింగ వచనాలు క్రియలో ఉంటాయన్నమాట. నే ఉంటే. నే తీసేసినప్పుడు ఏమవుతుంది? కర్త హీరో అవుతుంది. అప్పుడు కర్తని అనుసరించి మనం పాటించాలి. నే తీసేయగానే ఇప్పుడు రోటీ అనేది స్త్రీలింగ కాబట్టి ఖాయి అనేది స్త్రీలింగ అయింది. నే తీసేయగానే హామీద్ అనేది మగపిల్లవాడు కాబట్టి పుంలింగ ఏకవచన్, అంటే స్త్రీలింగ ఏకవచన్ పాస్ట్ టెన్స్ లో అప్పుడప్పుడు తప్పు అవుతూ ఉంటుంది. దాని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నే ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నే ఉన్నప్పుడు కర్మని అనుసరించి ఉంటాయి. నే తీసేయగానే కర్త హీరో అవుతాడు. కర్తని అనుసరించి మనం లింగ వచనాలు కనుగొనాలి. హామీద్ అనేది మగపిల్లవాడు కాబట్టి ఒక్కడే కాబట్టి పుంలింగ ఏకవచన్. ఇప్పుడు వద్దాం బాక్స్ నెంబర్ 1కి. నెక్స్ట్ పాయింట్, మనకు వచ్చిన లింగ వచనాల ఆధారంగా బాక్స్ నెంబర్ 1లోకి వెళ్ళి అక్కడ మై లేదు కాబట్టి ఫస్ట్ కాలం కాదు, తుమ్ లేదు కాబట్టి సెకండ్ కాలం కాదు, మిగిలింది ఇంకా 3-4 కాలమ్స్ మాత్రమే. దాంట్లో థర్డ్ కాలం ఏకవచనం, ఫోర్త్ కాలం బహువచనం. మనకు వచ్చింది ఏకవచనం కాబట్టి థర్డ్ కాలంలో ఏకవచనంలో పుంలింగ్ తా అనేది ఉంటుంది. తా అనేది యాడ్ చేసి సహాయక క్రియ హై రాయాలి. నానా మీకు ఇది అర్థం అవ్వాలి అంటే నేను కాల్ బదల్నా అనే వీడియో ఆల్రెడీ చేస్తున్నాను. దాన్ని చూస్తేనే ఇది ఇంకా బాగా అర్థం అవుతుంది. కాల్ బదల్నా అనే వీడియోని తప్పకుండా చూడాలి మీరు. అక్కడ వర్తమాన కాల్ గురించి మీకు చెప్పడం జరిగింది. బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 2 అక్కడ ఉంటాయి. ఆ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు చూసుకోండి. ఈ విధంగా హామీద్ రోటీ ఖాతా హై ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పాయింట్, మజ్దూర్ నే మెహనత్ కి. సేమ్ వాక్యం చివర్లో సింగిల్ లెటర్లో ఉండేది హెల్పింగ్ వెర్బ్ అని అనుకున్నాం కదా. కొన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి నాన్న. కీ అనేది హెల్పింగ్ వెర్బ్ కాదు. ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ ఇది, కీ కాదు. కీ అనేది డైరెక్ట్లీ వెర్బ్. కీ ఈక్వల్ టు కియా. కీ ఈక్వల్ టు కియా. కాబట్టి
ఇక్కడ ఇది హెల్పింగ్ వెర్బ్ కాదు, వెర్బ్ ఇది. దీన్ని మనం మజ్దూర్నే మెహనత్ కియా అని అనుకోవాలి. సరే, హెల్పింగ్ వెర్బ్ లేదు, కియా. కియా అంటే ఏంది? పుంలింగ ఏకవచనం. మైండ్లో నోట్ చేసుకోండి, పుంలింగ ఏకవచనం. పాయింట్ నెంబర్ 2 ప్రకారం నే తీసేస్తున్నాం. నే తీసేసి యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఏ రాద్దాం? మజ్దూర్ మెహనత్. ఇప్పుడు ఇక్కడికి రండి. ఏముంది అక్కడ? కీ. కీ ఈక్వల్ టు కియా. మరి పాస్ట్ టెన్స్ నుంచి ప్రెజెంట్ టెన్స్లోకి మార్చేటప్పుడు 6 పదాలు మార్పు చెందుతాయి. ఏంటి 6 పదాలు? ఇక్కడ నోట్ చేస్తాను, చూడండి. లే, దే, जा, कर, पी, हो. మనం ధాతువు కనుక్కున్నప్పుడు నాన్న ఇవి గనక వచ్చాయనుకోండి, అంటే ఇవి ఎప్పుడు వస్తాయి? వర్తమాన కాలంలోకి వస్తాయి. మనకి భూతకాలంలో ఎలా కనిపిస్తాయి ఇవి? లియా, दिया, गया, किया, पिया, हुआ. ఇలా కనిపిస్తాయి మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది? మజ్దూర్ మెహనత్ కియా. కియాలో ఇప్పుడు ధాతువు ఏంటి? కియా. కియా ఏమవుతుంది? ధాతువు కర్ర అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? కియాకి ధాతువు కర్ర అని రాసుకోవాలి. కియాకి ధాతువు కర్రని ప్రజెంట్. ఈ 6 పదాలు మాత్రమే. ఈ 6ని నీట్గా బైహార్ట్ చేసుకోండి, నేర్చుకోండి. పాస్ట్ టెన్స్లో ఉన్న ఈ 6 పదాలు ప్రెజెంట్ టెన్స్లో మారేటప్పుడు ఇలాంటి ధాతువులుగా మారుతాయి. ఒకటి. ఇప్పుడు దీనికి నే అనేది తీసేసాం. మజ్దూర్ నే మెహనత్. మజ్దూర్ అనేది కూడా పుంలింగే, మెహనత్ అనేది కూడా పుంలింగే. కాబట్టి ఇక్కడ లింగవచనాలు మారవు. మజ్దూర్ మెహనత్ పుంలింగ ఏకవచనం కాబట్టి థర్డ్ కాలంలోకి వెళ్తున్నాం. కరుతా హై. పాయింట్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 3. పితాజీ ముంబై సే ఆయే. పితాజీ ముంబై సే ఆయే. ఇక్కడ కూడా హెల్పింగ్ వెర్బ్ లేదు నాన్న, సహాయక క్రియ లేదు. క్రియ ద్వారా లింగవచనాల్ని కనుక్కోవాలి. ఆయే. ఆయేలో ఏముంది? లాస్ట్లో ఏకీ మాత్ర. బాక్స్ నెంబర్ 2లో ఆ తల మీద కొమ్ము ఏకీ మాత్ర తీసుకెళ్లి అక్కడ పెడితే ఏమని తెలుస్తుంది మనకి? పుంలింగ బహువచన్ అని తెలుస్తుంది. అంటే ఆకి మాత్ర ఉంటే పుంలింగ ఏకవచన్, ఏకీ మాత్ర ఉంటే పుంలింగ బహువచన్, ఈకి మాత్ర ఉంటే స్త్రీలింగ ఏకవచన్, ఈకి మాత్ర ఉండి తల మీద డాట్ ఉంటే స్త్రీలింగ బహువచన్. మరి ఇక్కడ ఏమవుతుంది? ఇది పుంలింగ బహువచన్ వచ్చేసింది. ఆయేలో ధాతువు ఏంటి? ఆయేలో ధాతువు ఆ. మరి ఇక్కడ నే ఉందా? నే అనేది లేదు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం కనుక్కునేది కరెక్టే. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం రాసేద్దాం. మజ్దూర్ పితాజీ ముంబై సే ఆ. ధాతు వరకు రాసేసాం. పితాజీ ముంబై సే ఆ. ఏంటి మనకి వచ్చిన లింగవచనాలు? పుంలింగ బహువచన్. పుంలింగ బహువచన్ అంటే బాక్స్ నెంబర్ 1లో 4th కాలంలో పుంలింగలో ఏముంటుంది? తే ఉంటుంది. తే సహాయక క్రియ హైం. ఆతే హైం. ఇది ఈ 3 అర్థమైనట్టే కదా. నెక్స్ట్ 4th వన్. రాణి నే పత్ర లిఖా థా. సహాయక క్రియ థా ఉంది, క్రియ దగ్గర లిఖా అని ఉంది.
తా ఆకి మాత్ర ఆకి మాత్ర. వీటిని బట్టి ఏమో తెలుస్తుంది? పుంలింగ ఏకవచన్. లిఖాలో ధాతు ఏంటి? ఆకి మాత్ర తీసేస్తే లిక్. రాణి పక్కన నే ఉంది, నే అనేది తీసేయాలి. నే ఉన్నప్పుడు క్రియలింగ వచనాలు కర్మని అనుసరించి పత్రని అనుసరించి ఉన్నాయి. నే తీసేసాం కాబట్టి రాణిని అనుసరించి కర్తని అనుసరించి ఉంటాయి. రాణి ఎవరు? స్త్రీలింగ ఏకవచన్. సో రాణి పత్ర లిక్ అడదాకా రాద్దాం. రాణి పత్ర లిక్. రాణి అనేది స్త్రీలింగ ఏకవచన్. సో స్త్రీలింగ ఏకవచన్ బాక్స్ నెంబర్ 1లో కాలం 3లో స్త్రీలింగలో తి అనేది ఉంటుంది. తి అనేది యాడ్ చేసి హై అనే సహాయక క్రియ పెట్టాలి. రాణి పత్ర లిఖతి హై. ఇది నాన్న ఆన్సర్. నెక్స్ట్ 5th వన్. హామిద్ చిమటా లాయా థా. హామిద్ చిమటా లాయా థా అనే దాంట్లో థా అనేది ఆకి మాత్ర. సో పుంలింగ ఏకవచన్. లాయాలో ధాతువు వచ్చేసి లా అనేది. ఇక్కడ హామీద్ పక్కన నే అనేది లేదు. సో హామీద్ చిమటా లా. హామీద్ చిమటా లా పుంలింగ ఏకవచన్. పుంలింగ ఏకవచన్ కాబట్టి బాక్స్ నెంబర్ 1లో కాలం నెంబర్ 3లో తా తెచ్చి యాడ్ చేయాలి. హై అనే సహాయక క్రియ పెట్టాలి. క్వశ్చన్ నెంబర్ 6. రమేష్ మందిర్ గయా. రమేష్ మందిర్ గయా. గయాలో ఆకి మాత్ర ఉంది కాబట్టి పుంలింగ ఏకవచన్. గయా అనేది నేను ఇందాక ఇచ్చిన 6లో నుంచి గయా అనేది ఇస్తే వర్తమాన కాలంలో మారితే ఏమవుతుంది? జా అవుతుంది. రమేష్ మందిర్ జా. మరి పుంలింగ ఏకవచన్ ఇది. రమేష్ అనేది పుంలింగ ఏకవచన్. బాక్స్ నెంబర్ 1లో కాలం నెంబర్ 3లో తా అనేది తెచ్చి యాడ్ చేసి హై అనేది రాయాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ 7. వే సభా మే బోలే. ఇక్కడ నే లేదు, బోలే ఏంటిది? ఏకీ మాత్ర. ఏకీ మాత్ర అంటే ఏంది? పుంలింగ బహువచన్. ధాతు వచ్చేసి బోల్. वे सभा में बोल. పుంలింగ బహువచనం అనేటప్పుడు ఇక్కడ తే అనేది యాడ్ చేయాలి, హై అనేది రాయాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ 8. రామ్ నే పుస్తక్ పఢీ థీ. మామూలుగా మన లెక్క ప్రకారం ఈకి మాత్రం ఉంది కాబట్టి స్త్రీలింగ ఏకవచనం అనుకుంటాం. పడిలో ధాతు వచ్చేసి పడ్. మరి ఇక్కడ నే ఉంది కదా, నే తీసేయాలి. నే తీసేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. ఫస్ట్ రామ్ పుస్తక్ పడ్ అని రాస్తాం. ఓకే, నే తీసేసాం. నే ఉన్నప్పుడు పుస్తక్ స్త్రీలింగ కాబట్టి పడి తీ అని వచ్చింది. నే తీసేసాం కాబట్టి రామ్ని అనుసరించి ఉండాలి. రామ్ అనేది పుంలింగ కాబట్టి పుంలింగ ప్రకారం తా తెచ్చి యాడ్ చేసి హై అనేది పెట్టాలి. అండ్ లాస్ట్ వన్ భీమ్ నే కామ్ కియా తా. ఆకే మాత్ర ఆకే మాత్ర అంటే పుంలింగ ఏకవచనం. కియా అనేది కర్గా మారుతుంది. నే తీసేస్తే భీమ్ అనేది కూడా పుంలింగ ఏకవచనే. సో భీమ్ కామ్ కర్. భీమ్ కామ్ కర్ సింగులర్ కాబట్టి థర్డ్ కాలంలో తా తెచ్చి యాడ్ చేయాలి, హై అనేది పెట్టాలి. అంటే నాన్న చాలా ఈజీ, చాలా ఈజీ. మనం అసలు ఎలా ఏంటి అనేది దాని విధానం తెలుసుకుంటే చాలు. సో కాల్ బదల్ నా వీడియో చూడండి, దీంట్లో అర్థం చేసుకోండి, ధాతువుని కనుక్కోవాలి.
లింగవచనాలని కనుక్కోవాలి. నే ఉంటే తీసేయాలి. నే తీసేసినప్పుడు కర్తని అనుసరించి లింగవచనాలని కనుక్కొని బాక్స్ నెంబర్ 1లోకి వెళ్ళి ఆన్సర్ తెచ్చి యాడ్ చేయాలి. ఇంతే. నెక్స్ట్ వీడియోలో భవిష్యత్ కాల్, ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తాం. దీంతో వర్తమాన్ కాల్ సమాప్తం అయిపోయింది. నేను మీ హిందీ సార్, సింగ్ సార్.